Hello, I'm Dr. Aruna Moparthi, running Meenakshi Test Tube Baby Center, bus stand దగ్గర గుంటూరులో. Meenakshi Test Tube Baby Center is a place where we speak everything and anything about women's health. ఈరోజు ఎంబ్రియో ట్రాన్స్ఫరు వెంటనే అదే సైకిల్లో ఫ్రెష్గా చేసుకోవడం మంచిదా, లేకపోతే ఒక 2 నెలలు ఆగిన తర్వాత నెక్స్ట్ సైకిల్గా నెక్స్ట్ సైకిల్లో చేసుకోవడం మంచిదా అనే దాని గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అసలు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏంటంటే, మనం ఐవీఎఫ్ అప్పుడు 2వ రోజు నుంచి ఇంజెక్షన్స్ చేస్తాం కదా. 10 రోజులు ఇంజెక్షన్స్ చేసి ఎగ్స్ అన్నీ పెంచుకొని ఆ పెరిగిన ప్రతి ఎగ్గుని స్కానింగ్లో చూస్తూ బయటికి తీసుకుంటాం. తీసుకున్న ప్రతి అండంలోకి భర్త యొక్క వీర్యం కణాలను ఇంజెక్షన్ చేసి మిషన్లో పెడతాం, ఇంక్యుబేటర్లో ఒక 4 రోజులు పెట్టంగానే ఎగ్స్ తయారవుతాయి అనమాట. ఆ పిండాలు 3వ రోజుకి కొన్ని బాగున్నాయంటే 3వ రోజు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా ఇంకో 2 రోజులు పెంచాలనుకుంటే 5వ రోజు ఎగ్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ ఎగ్స్ ఈ మంత్లో ఈ స్టిమ్యులేషన్ చేసి ఎగ్స్ రిట్రీవ్ చేసిన తర్వాత ఎగ్స్ తయారైన పిండాన్ని గర్భసంచిలో పెట్టడం వల్ల కొన్ని 2 మేజర్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే, గర్భసంచిలో ఇప్పుడు ఎగ్స్ తీస్తాం కదా. ఇప్పుడు 10 పేషెంట్కి 10 ఎగ్స్ వచ్చినాయి అనుకోండి. ఆ 10 ఎగ్స్లో నుంచి ఈస్ట్రోజన్ అనే హార్మోను విడుదలవుతుంది. సో ప్రతి ఎగ్గులోంచి మనం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ చూడాలనుకుంటే ఒకే ఒక ఎగ్ వస్తుంది, అది రెండు ఎగ్స్ వస్తాయి. సో రెండిట్లో నుంచి వచ్చే ఈస్ట్రోజన్ పెద్ద ఎక్కువ కాదు, అది గర్భసంచి లోపల పొరని పెద్దగా మేజర్గా తేడా చేయదు. కానీ ఇక్కడ ఐవీఎఫ్లో మనం 10 ఎగ్స్ పెంచుతానికి ట్రై చేస్తాం కదా, 10, 15 ఎన్ని ఉంటాయి అన్ని. ఆ పెరిగిన ఎగ్స్ ప్రతి ఒక్క దాంట్లో నుంచి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. సో ప్రతి ఎగ్గులో నుంచి రిలీజ్ అయిన హార్మోను కొంచెం ఎక్కువ డోస్లో ఉండటం వల్ల మన గర్భసంచి లోపల పొర ముందుగా అడ్వాన్స్ అయిపోతుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉండటం వల్ల ఇది ముందుగా అడ్వాన్స్ అయిపోయి, సో బేబీ వయసుకి ఆ లోపల ఎండోమెట్రియం పొరకి డిస్పారిటీ వచ్చేస్తుంది అనమాట. సో ఈ హార్మోన్స్ని ఎక్కువ అవ్వడం వల్ల మనం పెట్టిన ఎగ్గు అక్కడ పట్టుకొని క్యాచ్ అయ్యి అతుక్కోవడానికి కష్టమైపోతుంది. అదొక మెయిన్ డిసడ్వాంటేజ్. రెండోది ఏంటంటే, ఈ పెంచిన ప్రతి ఎగ్గు అలా చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట. దాంట్లో నీరు విత్ ఊసైడ్ తీస్తాం కానీ లోపల పెరిగిన ఫాలికల్ సిస్ట్ తిత్తిలా ఉంటుంది కదా. అవన్నీ మన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, ఒకవేళ మనం పెట్టిన ఎగ్స్ అతుక్కొని ప్రెగ్నెన్సీ వెంటనే వచ్చిందంటే, అందులో నుంచి రిలీజ్ అయ్యే హెచ్సిజీ హార్మోన్ అనేది చాలా ఎక్కువైపోయి అది ఆ అండాశయాలన్నీ పెద్ద పెద్దవి అయిపోతాయి అన్నమాట. మనం తీసిన 10 ఇంత చిన్నగా ఉంటాయి అది తీసేసిన తర్వాత, ఆ అండాశయంలో నుంచి అండం తీసిన తర్వాత. కానీ వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చి హెచ్సిజీ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటే ఆ తీసిన ఇంత రిగ్రెస్ అయిపోకుండా ఇంక ఇలా పెరిగిపోయి అండాశయాలు ఇంత పెద్దగా అయిపోయి ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్లోకి వెళ్ళిపోయి పేషెంట్కి కొంచెం ఇబ్బంది వస్తుంది. సో ఈ 2 డిసడ్వాంటేజెస్ వల్ల తీసిన ఆ సేమ్ సైకిల్లో ఎగ్స్ పెట్టకుండా వాటిని ఫ్రీజ్ చేసుకొని క్రయోప్రొటెక్టెంట్స్ తోటి ఎంబ్రియో ఏ విధంగానూ డ్యామేజ్ అవ్వకుండా ఈరోజు ఆ క్రయోప్రొటెక్టెంట్ వేసి ఆ లిక్విడ్ నైట్రోజన్లో -180 డిగ్రీస్ టెంపరేచర్లో పెడతాం. అలా పెట్టడం వల్ల అది ఇప్పుడు తీసినా ఇంకో 2 మంత్స్కి తీసినా 2 ఇయర్స్కి తీసినా ఏమీ కొంచెం కూడా చేంజ్ అవ్వకుండా డ్యామేజ్ అవ్వకుండా అలాగే ఉంటుంది ఆ ఎంబ్రియో. సో అది మెయిన్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రిఫర్ చేయకపోవడానికి కారణం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎగ్స్ లెస్ దెన్ 10 వచ్చినాయి అనుకోండి, తీసిన ఐవీఎఫ్లో మనం తయారు చేసిన అండాల్లో నుంచి ఎగ్స్ 10 కన్నా లోపల వచ్చినాయి అంటే ఆ సేమ్ సైకిల్లో తక్కువే ఈస్ట్రోజన్ హార్మోన్ డిఫరెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ సేమ్ సైకిల్లో కొన్నిసార్లు ప్రిఫర్ చేయొచ్చు. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే నేను చెప్పాను కదా, క్రయోప్రొటెక్టెంట్స్ వేసి ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాం ఎగ్స్ని. అవి అలా ఫ్రీజ్ చేసి ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నెలసరి వచ్చిన 2వ రోజు నుంచి గర్భసంచి తయారు చేసుకుంటాం. ఆ నెలసరి వచ్చిన నెక్స్ట్ మంత్లో ఆ నెలసరి వచ్చిన 2వ రోజుకి మన హార్మోన్స్ ఈ ఓవరీస్లో నుంచి వచ్చిన ఈ ఈస్ట్రోజన్ అన్నీ సెటరేట్ అయిపోయి 0 లెవెల్కి తెచ్చుకుంటాం హార్మోన్స్ అన్నీ. సో 0 లెవెల్ కరెక్ట్గా ఎలా ఉండాలి, ఏ హార్మోన్ ఎంత లెవెల్లో ఉండాలనేది ఆ హార్మోన్ నెక్స్ట్ మంత్లో తెచ్చుకొని అప్పటి నుంచి మనం ఆ గర్భసంచి లోపల పొర తయారు చేసుకోవడానికి మందులు ఇస్తాం అనమాట. సో అప్పుడు మన చేతుల్లో ఉంటుంది మనం ఎంత ఈస్ట్రోజన్ కావాలి, ఎంత ప్రొజెస్ట్రాన్ ఎప్పటి నుంచి పెట్టాలి, ఎప్పుడు ప్రొజెస్ట్రాన్ అవసరం, ప్రెగ్నెన్సీ రావడానికి ఏది ఎప్పుడు అవసరం అనేది మనం ఎలా ఇస్తే అలా ఉంటుందన్నమాట. సో అప్పుడు మనం పెట్టిన ఎగ్స్ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఫ్రెష్గా పెట్టేదానికన్నా కూడా ఫ్రీజ్ చేసిన సైకిల్లో చాలా ఎక్కువ ఉంటుంది సక్సెస్ రేటు. అండ్ ఈ డిసడ్వాంటేజెస్ చెప్పాను కదా ఇందాక, ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్లోకి వెళ్తారు, అలాంటి డిసడ్వాంటేజెస్ అన్నీ ఈ ఫ్రోజన్ సైకిల్లో ఉండవు. అందుకని ఈ ఎగ్స్ ఈ మంత్ తీసుకుంటే ఈ మంత్ ఫ్రీజ్ చేయించి పెట్టుకొని నెక్స్ట్ మంత్ కానీ మన ఓవరీస్ అన్నీ బేస్ లైన్లోకి వచ్చి, మన హార్మోన్స్ అన్నీ బేస్ లైన్లోకి వచ్చినప్పుడు మళ్ళీ ఎండోమెట్రియం తయారు చేసేసుకొని అది బేబీని పట్టుకోవడానికి ఎప్పుడు రెడీగా ఉంది, దానికి రక్తం సరఫరా ఎప్పుడు బాగా పెరిగింది, చక్కగా ఎప్పుడు ఉంది అని చూసుకొని
అప్పుడు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కూడా మన చేత్తో మనం ఇచ్చుకొని రెడీ చేసుకొని ఆ 2 రెడీ అయినాక బేబీని పట్టుకోవడానికి గర్భసంచి రెడీగా ఉందన్నప్పుడు పెట్టుకుంటే సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ ఫ్రెష్గా తీసిపెట్టిన ఎంబ్రియోకి ఫ్రీజ్ చేసి క్రయోప్రొటెక్షన్స్తో మళ్ళీ చేసి గర్భసంచిలో పెట్టిన ఎంబ్రియోకి సక్సెస్ రేట్లో ఎక్కువే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు. అండ్ బేబీకి అయితే 100% 2 సేమ్గా సిమిలర్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చిన దానికి, ఫ్రెష్గా ఇదే నెలలో ఎగ్స్ తీసి ఇదే నెలలో ఎగ్స్ పెట్టిన దానికి, ఈ నెలలో తీసిన ఎగ్స్ ఫ్రీజింగ్ చేసి నెక్స్ట్ మంత్లో ఎగ్స్ గర్భసంచిలో ప్రవేశపెట్టిన దానికి సక్సెస్ రేట్ బేబీ అవయవాల్లో కానీ మార్పుల్లో కానీ ఏమీ తేడాలు ఉండవు, అన్నీ సేమ్గా ఉంటాయి అన్నమాట. సో ఆల్వేస్ ఫ్రెష్ సైకిల్ కన్నా కూడా ఫ్రోజన్ సైకిల్లో మనకు సక్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదే ఆల్వేస్ బెస్ట్గా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. థ్యాంక్ యూ.